అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కెనరా బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. మల్లికార్జునపల్లి గ్రామ డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు రాస్తారోకోలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యాంక్ అధికారులు కుమ్మక్కై మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేశారని బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బ్యాంక్ అధికారులకు మహిళా సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు 2 కోట్ల రూపాయల యానిమేటర్ ఎర్రిస్వామి బ్యాంక్ అధికారులు చేతివాటం ప్రదర్శించారని, గతంలో పాత సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు స్వాహా చేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. ఇది మోసం కాదా? ఇప్పుడు మేము 1 నెల కట్టలేదంటే ఇంటికి వచ్చి కూర్చుంటారు కదా బ్యాంక్ వాళ్ళ. మరి ఎట్లా రాలేదు వాళ్ళ? ఇన్ని రోజులు ఎట్లా మూసి పెట్టరు వాళ్ళ? పాత వాళ్ళు ఉండే అంటారు. పాత వాళ్ళు ఎవరు పెట్టినాడు అనేది వాళ్ళకి తెలియరా? బిడ్ ఆఫీసర్నే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కెనరా బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. మల్లికార్జునపల్లి గ్రామ డ్వాక్రా మహిళా సంఘాలు మహిళలు రాస్తారోకోలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య. సుజాత, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పులికల్లు పంచాయతీకి చెందిన మల్లికార్జునపల్లి గ్రామంలో దాదాపు 21 డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి. ఆ సంఘాలకు చెందిన మహిళలందరూ ఈరోజు కెనరా బ్యాంక్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అసలు కారణం ఏంటి అన్నది ఆరాధిస్తే గతంలో పనిచేసిన వెలుగు అధికారులు, అదేవిధంగా కెనరా బ్యాంక్ సంబంధించిన అధికారులు కుమ్ముకై దాదాపుగా వారికి సంబంధించిన 2 కోట్ల రూపాయలు మహిళా సంఘాల సొమ్మును మొత్తం స్వాహా చేయడం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ రోజు ఉదయమే మహిళలందరూ కూడా బ్యాంక్ వద్దకు చేరుకొని మొత్తం 28 మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బ్యాంక్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి బ్యాంక్ అధికారులకు, వెలుగు అధికారులకు వ్యతిరేకంగా దాదాపు గంట సేపు నినాదాలు చేశారు. మహిళా సంఘాల మహిళలు ప్రధాన రోడ్డుపై బైఠాయించడంతో అక్కడి నుంచి రాకపోకలు సాగించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. దాంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అన్నది నెలకొనడంతో పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళు వచ్చి రంగప్రవేశం చేశారు. చివరికి పోలీసులు, బ్యాంక్ అధికారులకు, మహిళా సంఘాల నాయకులకు మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాదాపు గంట సేపు రోడ్డుపై బైఠాయించిన అనంతరం ఆ మహిళలందరూ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వెలుగు మరియు బ్యాంక్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆ 21 సంఘాలకు చెందిన దాదాపు 2 కోట్ల రూపాయలు యానిమేటర్ ఎర్రిస్వామి అనే వ్యక్తి కెనరా బ్యాంక్ అధికారుల సహాయ సహకారాలతో చేతివాటం ప్రదర్శించి మొత్తం డబ్బులన్నీ కాజేశారనేసి, పైగా అడిగితే సరైన సమాధానం చెప్పకుండా మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారన్నట్టు ఆరోపణ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అత్యంత ప్లాన్డ్ గా ఈ డబ్బును స్వాహా చేశారు అన్నట్టు మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు. అంటే మొత్తం ఈ మహిళలందరూ కూడా రెక్కాడితే గానీ బెక్కాడని పరిస్థితులు, అంతా పేద మహిళలు, వీరందరూ కలిసి ఒక మహిళా సంఘాలు నడుపుకుంటున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిజంగానే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మరి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? ఆ బ్యాంక్ మేనేజర్ ఈ సందర్భంగా రాజనీష్ మాట్లాడడం జరిగింది. తలారి దొర తిమ్మప్ప మాట్లాడుతూ ఈ విషయంపై ఆడిట్ నిర్వహించి మహిళా సంఘాల నాయకులకు న్యాయం చేస్తాము అన్నట్టు హామీ ఇవ్వడం జరిగింది. అయితే మోసం జరిగిందా లేదా అన్నట్టు చెప్పలేదు, కానీ మహిళలు ఆరోపిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే మోసం తప్పకుండా జరిగింది. 2 కోట్ల రూపాయలకి స్వాహా చేశారన్నట్టయితే ఆధారాలు కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా నిర్ధారకు వచ్చారు. సుజాత, మోసం జరిగింది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళు చెప్పారు ఆ మహిళలకు తప్పకుండా న్యాయం చేయమని చెప్పారు. బ్యాంక్ అధికారులు కూడా ఆ మహిళలకు హామీ ఇవ్వడంతో వాళ్ళు తమ ఊర్లకు వెళ్ళిపోయారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ సూర్య.